హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది మేడం. అంటే వాళ్ళ శాలరీ ప్రైస్ చూసుకుంటే 5,000 ఉంది, దానికి 10,000 కి ఇంక్రీజ్ చేస్తారంట. మరోవైపు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్లతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అది May 31st లోకి ఎండ్ అయిపోతుంది. సో తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా వాలంటీర్లుగా తీసుకోలేరు అన్న వార్తలు కూడా రావడం వినిపిస్తున్నాయి. మరి ఏం చెప్తారు మేడం దీని గురించి? అది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది కదా. అతను ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్ల సంతకం పెడతానా అంటున్నాడు. అంటే కాంట్రాక్ట్ రద్దు అయిపోయినట్టే కదా. సో వాళ్ళు 3,000 రూపాయల జీతం వాళ్ళకి పెన్షన్ ఇవ్వటానికి వీళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి పెట్టుకున్నాడు. ఓ నెలంతా చేస్తే ఒక పనే చేస్తారు. సో తర్వాత ఆ పనులు ఏం చేశారు, పార్టీ కార్యకలాపాలు చేశారు. సో అందుకని పార్టీని ఎంకరేజ్ చేసుకుంటా వచ్చాడు. సో రేపు పొద్దున వాళ్ళతో అవసరం లేదు, ఇంకా జీతాలు కూడా రావు. మళ్ళీ నెక్స్ట్ నేను వస్తే మీరు నా కోసం పని చేయండి, మీరు కార్యకర్తల్లాగా తిరగండి, చెయ్యండి, వాళ్ళతో ఓటేయించండి, నేను వస్తే మళ్ళీ మీకు ఆ పోస్టులు ఏదైతే వాలంటరీ ఉద్యోగం ఉందో దాన్ని నేను మీకు మళ్ళీ ఇస్తాను. సో అదేదో పెద్ద అంటే 5,000 రూపాయలకు మళ్ళీ వీళ్ళు వెళ్ళి తిరిగి చేయాలన్నమాట. అంటే వాళ్ళ చదువుకు తగ్గ గుర్తింపు కూడా దొరకట్లేదు అక్కడ. సో వాళ్ళకి అంటే కొంతమంది, అందరూ వాలంటీర్లు అలా ఉంటారని అనుకోవడం కూడదు కానీ తప్పుగా, కానీ కొంతమందికి ఏంటంటే పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలే కానివ్వండి అవి ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది వచ్చి రిజైన్ చేయటం కూడా జరిగినాయని అనుకున్నాం గతంలో. అది ఖచ్చితంగా ఆ ప్రభావం పడింది. కానీ దాన్ని బ్రేక్ చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ కానివ్వండి, 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తానంటమే కానివ్వండి, రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేశాక దాంతోపాటు వాళ్ళకి ఎవరికైతే చదువుకున్న వాళ్ళకి బెటర్మెంట్ పోస్టులు కూడా కల్పించే అవకాశం ఉంది. ఎందుకంటే చెప్పారు కూడా, మీ అర్హతలకి తగ్గ ఉద్యోగాలు నేను కల్పిస్తాను, మీరు మంచిగా ఇంకా దీనికంటే 5 రెట్లు పెంచుకునే మీ ఇన్కమ్ సోర్సెస్ నేను డెవలప్ చేస్తాను అని అయితే చెప్పారు. ఖచ్చితంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అది చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఓకే, అంటే మేడం వాలంటరీ వ్యవస్థ మీద ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేయలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు 10,000 పెంచుతున్నారు అని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే వాలంటరీ వ్యవస్థ సక్రమంగా ఉందనే పెంచుతా అంటున్నారా, దేనికని అంటున్నారు? అంటే వాలంటరీ వ్యవస్థ కోసం ఆయన పెంచుతానట్లేదు. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఉద్యోగం లాగా, ఒక ఇన్కమ్ లాగా వెళ్తా ఉన్నదాన్ని టక్కన స్టాప్ చేస్తే ఇంకొక అంటే గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏమీ లేకుండా ఉండటం అనేది కష్టం. కాబట్టి ఎవరికైనా ఆ బాధ ఉంటుంది. కాబట్టి వాళ్ళని నిరుత్సాహపరచకూడదు. సో వాళ్ళని ఇంకా వేరే ప్లేస్లకు పంపించైనా, వేరే జాబ్స్ అయినా క్రియేట్ చేసైనా, వాళ్ళకి కావాల్సిందంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు, ఇంకొకటి వాళ్ళకి గౌరవంగా చేయగలిగే వాళ్ళ చదువులకు తగ్గ గౌరవంగా చేయగలిగే పని కావాలి. అంతేగాని వాలంటీర్లు ఇంకా వేరే రకంగా వాడుకుంటారు. ఎందుకంటే రేపు పార్టీ పరంగా వాడుకున్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వాలంటరీ వ్యవస్థ వద్దు అని మాట్లాడుతున్నారు. రేపు పొద్దున వాళ్ళకి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అట్లాంటిది ఏమీ కండిషన్స్ పెట్టరు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజల కోసం పనిచేయండి. గవర్నమెంట్ ఎవరిది ఉన్నా కూడా మీ పని మీదే, కానీ పార్టీలతో మీకు అవసరం లేదు, ఏ పార్టీతో కూడా మీకు అవసరం లేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎలా పనిచేస్తాడో అలా పనిచేయండి అనేది అయితే చెప్తారు. కానీ ఇలా మీరు మా పార్టీకి మా పార్టీ కోసం పనిచేయండి, అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఒక కార్డు మీద 10 ఓట్లు చేయండి, ఇలాంటి అవసరం లేదు కదా. ఓకే, ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి దురుద్దేశమైన పనులు కానీ అట్లాంటివి యువతని అట్లా ప్రోత్సహించడం అట్లాంటివి ఎంకరేజ్ చేయరు. ఖచ్చితంగా ఆయన అయితే వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వాలనేది ఆయన ఆశయం. ఓకే, సో మేడం ఇప్పుడు చాలా మంది వాలంటీర్లు రిజైన్లు చేయడం చూస్తున్నాం. మొన్న కూడా కుప్పంలో రిజైన్లు చేసి చంద్రబాబు నాయుడు గారికి అగేన్స్ట్ గా వర్క్ చేస్తామని అంటున్నారు. సో ఇప్పుడు ఇలా రిజైన్ చేసిన వాళ్ళందరినీ కూడా రేపటి రోజు ఎలక్షన్స్ అయిపోయిన ఏదో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటారా వాలంటీర్లుగా? అసలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాటల ప్రభావంతో అది వాళ్ళు రిజైన్ చేయటం అయితే జరిగింది. కానీ వాళ్ళ మీద ఏ కేసులు లేకుండా ఉండాలి. ఇప్పుడు కేసులు పడిన వాళ్ళు ఎలాగో తీసుకోరు కదా. ఎందుకంటే ఏ ఉద్యోగానికి కూడా అర్హులు కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీగానే వాళ్ళు అర్హులు కాదు. కాబట్టి కేసులు లేకుండా ఉండాలి. సో దానిలో ఎంతమంది అలా కేసులు లేకుండా ఉన్నారు? ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు ఏ రకంగా ప్రభావితంతో రిజైన్ చేశారు? ఎవరైనా బలవంతంగా చేశారా?
ఇలా లోకల్ అక్కడక్కడ ఉండే ఎంఆర్ఓలు రేపు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న వాళ్ళే కానివ్వండి, అవన్నీ రీసెర్చ్ చేయడమో ఏదో ఒకటి జరుగుతాయి ఖచ్చితంగా. వాళ్ళు ఏ రకంగా ప్రలోభానికి గురయ్యారా, బలవంతంగా రాజీనామా చేయించారా, అవన్నీ కూడా అంశాలన్నీ కూడా బయట వస్తాయి. వచ్చినప్పుడు దానికి తగ్గ చర్యలు అయితే తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు చాలా మంది రిజైన్ చేసి టీడీపీ పార్టీకి అగెనిస్ట్ గా వర్క్ చేస్తున్నా అంటున్నారు కదా, దీని వల్ల టీడీపీ పార్టీకి ఏమైనా నష్టం వాటి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి మేడం? వాళ్ళ మూలన పార్టీకి ఏం నష్టం ఉంటుందమ్మా, వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళకి నష్టం ఉంటదే కానీ పార్టీకి ఏం నష్టం ఉంటుంది? సో రేపు పొద్దున ఎక్కడైనా అల్లర్లు జరిగినా ఏం జరిగినా వాళ్ళ మీద కేసులు అయితే పడతాయి. సో ఎవరు చట్టానికి న్యాయానికి అతీతులు అయితే కారు. వాళ్ళకి వాళ్ళ మీద పడే కేసులు ఏమైనా ఉన్నప్పుడు అయితే అంటే వాళ్ళే వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పడుతుంది కదా. సో అది వాళ్ళకి నష్టం, వాళ్ళ భవిష్యత్తుకు నష్టం. పార్టీకి ఏం నష్టం ఉంటుంది? తెలుగుదేశం వాళ్ళు ఏమీ ఆపేవాళ్ళు కాదు, ఆపితే ఆగే పార్టీ కూడా కాదు. గతంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన పార్టీ. సో ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం ఏమీ కూడా ఉండదు దీని మీద. ఓకే. అటు జగన్ గారు చూసుకుంటే 31 మే లాస్ట్ కదా వాలంటీర్లతో ఒప్పందం అని చెప్పేసి వార్తలు వచ్చాయి కదా మేడం. ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల పరిస్థితి ఏమంటారు మేడం? ఖచ్చితంగా రాసి పెట్టుకో, ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనే అది అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన డీలా పడిపోయాడు. మాది సూపర్ 6 కానివ్వండి, మేము ప్రవేశపెట్టిన పథకాలే కానివ్వండి, వృద్ధులకి 3000 అన్నది 4000 చేయటమే కానివ్వండి, వికలాంగుల పెన్షనే కానివ్వండి, వికలాంగులకి 4000 ఇస్తున్నది, ఇప్పుడు 6000 ఇచ్చేటట్టే కానివ్వండి, ఇవన్నీ కూడా స్కీములతో ముందుకెళ్ళటమే కానివ్వండి. అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నేను అప్పు చేసి పంచుతాననే మాట చెప్పట్లా, డెవలప్ చేసి దానిలో వచ్చిన ఇన్కమ్ని నేను పంచుతాను అంటున్నారు. సో ఖచ్చితంగా ఆయన మీద ఒక అవగాహన ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి నెల ఏదో ఒక నెల జరగలేదు, ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు అప్పులకు వెళ్ళాలి తప్పదు. కానీ ఆ మధ్యలో ఇన్కమ్ సృష్టించే మార్గాలు కూడా ఆలోచించాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఆలోచనే లేదు. అవును. ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఆ డౌట్ ఉంది గెలుస్తామా అనేది. సో అలాంటప్పుడు ఆయన ఊహలో కూడా ఆలోచించట్లేదు ఆయన గెలుస్తాడని. ఎందుకంటే మనం నిన్న చూసాం ఫైల్స్ తగలబెట్టడం, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే వాళ్ళకి భయంతోనే, ముందు జాగ్రత్తతోనే వాళ్ళు తగలబెడుతున్నారు అనేది అయితే అర్థమవుతుంది కదా. సో వాళ్ళల్లోనే ఆ టెన్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం జగన్మోహన్ రెడ్డి లేదనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. ఓకే. అటు జగన్ గారు చూసుకుంటే 31 మే లాస్ట్ కదా వాలంటీర్లతో ఒప్పందం అని చెప్పేసి వార్తలు వచ్చాయి కదా మేడం. ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల పరిస్థితి ఏమంటారు మేడం? ఖచ్చితంగా రాసి పెట్టుకో, ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనే అది అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన డీలా పడిపోయాడు. మాది సూపర్ 6 కానివ్వండి, మేము ప్రవేశపెట్టిన పథకాలే కానివ్వండి, వృద్ధులకి 3000 అన్నది 4000 చేయటమే కానివ్వండి, వికలాంగుల పెన్షనే కానివ్వండి, వికలాంగులకి 4000 ఇస్తున్నది, ఇప్పుడు 6000 ఇచ్చేటట్టే కానివ్వండి, ఇవన్నీ కూడా స్కీములతో ముందుకెళ్ళటమే కానివ్వండి. అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నేను అప్పు చేసి పంచుతాననే మాట చెప్పట్లా, డెవలప్ చేసి దానిలో వచ్చిన ఇన్కమ్ని నేను పంచుతాను అంటున్నారు. సో ఖచ్చితంగా ఆయన మీద ఒక అవగాహన ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి నెల ఏదో ఒక నెల జరగలేదు, ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు అప్పులకు వెళ్ళాలి తప్పదు. కానీ ఆ మధ్యలో ఇన్కమ్ సృష్టించే మార్గాలు కూడా ఆలోచించాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఆలోచనే లేదు. ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఆ డౌట్ ఉంది గెలుస్తామా అనేది. సో అలాంటప్పుడు ఆయన ఊహలో కూడా ఆలోచించట్లేదు ఆయన గెలుస్తాడని. ఎందుకంటే మనం నిన్న చూసాం ఫైల్స్ తగలబెట్టడం, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే వాళ్ళకి భయంతోనే, ముందు జాగ్రత్తతోనే వాళ్ళు తగలబెడుతున్నారు అనేది అయితే అర్థమవుతుంది కదా. సో వాళ్ళల్లోనే ఆ టెన్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం జగన్మోహన్ రెడ్డి లేదనేది అయితే స్పష్టంగా కనబడుతుంది.